హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డొమైన్ని ప్లస్ హోస్టింగ్ ప్రొవైడర్ని సెలెక్ట్ చేయడం ప్లస్ మన హోస్టింగ్ స్పేస్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, డొమైన్ నేమ్ ఎలా రిజిస్టర్ చేయాలి, ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో ఈ వీడియోలో మనం చూసే టాపిక్ ఏంటి అంటే, వర్డ్ప్రెస్ని మీ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి. అంటే సర్వర్ అంటే మీకు బేసికల్గా టూ టైప్స్ ఉంటుంది. ఒకటి లోకల్, సెకండ్ రిమోట్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ, సో 1 minute. ఇక్కడ రిమోట్ MOTE అని వస్తుంది, ఇక్కడ రిమోట్ సర్వర్. ఓకే ఫైన్. రిమోట్ సర్వర్ అంటే మీరు 1.comలో పర్చేజ్ చేశారు కాబట్టి మీ సర్వర్ ఇప్పుడు 1.com అంటే అది బేసికల్గా డెన్మార్క్లో ఉన్న సర్వర్. సో మిగతా సర్వర్స్తో కంపేర్ చేస్తే మీరు ఆల్రెడీ అడ్వాంటేజెస్ అన్ని చెప్పాం. మిగతా వాటితో మనం కంపేర్ చేసినప్పుడు SSL సర్టిఫికేట్ ఒక అడ్వాంటేజ్, 15 GB అనేది ఒక అడ్వాంటేజ్, అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అనేది ఒక అడ్వాంటేజ్, ఫాస్ట్ కస్టమర్ సపోర్ట్ అనేది ఒక అడ్వాంటేజ్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 1.comలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇన్ కేసు మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేస్తే 1000 రూపీస్ అవుతుంది. ఈ పర్టికులర్ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే ఈ లింక్ ద్వారా మీకు 300 రూపీస్ సేవ్ అవుతుంది. అంటే మీకు హోస్టింగ్ స్పేసు ప్లస్ డొమైన్ నేము ఎంటైర్ ఇన్క్లూడింగ్ SSL సర్టిఫికేటు అన్నీ కలిపి 610 రూపీస్, 610 రూపాయలకి పర్ ఇయర్ ఈ లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డిజిటల్ మార్కెటింగ్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటున్నా, లేదంటే ఒక స్టూడెంట్ అయినా మీ ఓన్ వెబ్సైట్ మీకు ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్. కాబట్టి అందులో 610 రూపీస్ పర్ ఇయర్ అంటే మనకి చాలా చీప్ కాబట్టి మీరు పర్చేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఫైన్. కానీ ఈ డొమైన్ అయిపోయిన తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ ప్లస్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత వర్డ్ప్రెస్ ద్వారా మనం వెబ్సైట్ చేయాలి. అది వర్డ్ప్రెస్ ద్వారా చేయాలన్నప్పుడు ఫస్ట్ థింగ్, మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు ఒక డేటాబేస్ కావాలి. సో ఇవన్నీ కూడా మనకి 1.com వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి 1 క్లిక్ ఇన్స్టాల్. హోస్ట్ గేటర్ కానీ, గోడాడీ కానీ, బిగ్ రాక్ కానీ ఏ హోస్టింగ్ ప్రొవైడర్ కూడా 1 క్లిక్ ఇన్స్టాల్ అనేది కంట్రోల్ ప్యానల్లో మనం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ 1.comలోకి వెళ్ళిపోయి ఈ కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసి, ఈ కంట్రోల్ ప్యానల్లో మనకి మనం రిజిస్టర్ చేసేటప్పుడు, అంటే మనం హోస్టింగ్ స్పేస్ని కొనేటప్పుడు జీమెయిల్ అనేది ఒకటి ఇస్తాం. ఆ జీమెయిల్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇది నా జీమెయిల్, ఇది నా పాస్వర్డ్ అనుకుంటే ఒక్కసారి లాగిన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం కంట్రోల్ ప్యానల్లోకి ఎంటర్ అవుతాం. కంట్రోల్ ప్యానల్లో ఇక్కడ మీకు వర్డ్ప్రెస్ 1 క్లిక్ ఇన్స్టాల్ అనేది కనపడుతుంది మీకు. ఇదిగోండి ఇక్కడ చూడండి, 1 2 3, ఈ థర్డ్ వన్ వచ్చి వర్డ్ప్రెస్ 1 క్లిక్ ఇన్స్టాల్. మరి ఈ రెండోది ఏంటంటే మీరే ఓన్గా వెబ్సైట్ చేయొచ్చు. అంటే మీకు HTML CSS తెలియకుంటే దీని ద్వారా చేయొచ్చు. దీని వెబ్సైట్ బిల్డర్ అంటే మనకి విక్స్ లాగా అనమాట. లేదు మీ వెబ్సైట్ అంటే మీ కంపెనీ వెబ్సైట్లో ప్రతి ఎంప్లాయీకి ఒక ఈమెయిల్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ వచ్చి ఇన్ఫోసిస్ అనుకుంటే, నా పేరు రవి అనుకుంటే ravi@infosys.com, అంటే HR@infosys.com, వీళ్ళందరికీ ఈమెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ ఈమెయిల్స్. అవన్నీ కూడా దీని ద్వారా చేస్తాం. వీటిలో ప్రతి ప్యానల్ని మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ పర్టికులర్ వీడియోలో ఈ 1 క్లిక్ ఇన్స్టాల్ ద్వారా వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఈ ఫైల్ జిల్లా అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇది నేను రికమెండ్ చేసే మెథడ్. ఎందుకంటే మీ యొక్క థీమ్స్ కానీ కొన్ని హెవీ ఫైల్స్ 1 క్లిక్ ఇన్స్టాల్ అంటే కంట్రోల్ ప్యానల్ ద్వారా ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంత స్లో అవుతుంది. దానికంటే బెటర్ ఫైల్ జిల్లా ద్వారా ఇన్స్టాల్ చేయాలి. ఫైల్ జిల్లా అంటే ఏంటి? ఒక FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అప్లికేషన్. ఓకే, సో ఈ FTP డీటెయిల్స్ మనకు కావాలి. మరి FTP డీటెయిల్స్ ఎక్కడుంటాయి అంటే, మీరు కొంచెం ఇలా స్క్రోల్ చేస్తే ఈ లాస్ట్లో ఇక్కడ మీకు FTP డీటెయిల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ చూడండి FTP డీటెయిల్స్. ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తామో ఇక్కడ కొంచెం నేను కిందకి స్క్రోల్ చేస్తే నా FTP యూజర్ నేము, పాస్వర్డ్ ఇవన్నీ ఇక్కడ చూడండి. FTP అడ్మినిస్ట్రేషన్ అని ఉంది. దీని కింద నా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను అక్కడ స్క్రోల్ చేయట్లేదు. దీనికి పాస్వర్డ్ ఏంటి? ఇప్పుడు ఒకసారి నేను సెండ్ క్లిక్ చేస్తే నాకు పాస్వర్డ్ లింక్ అనేది ఒక పంపుతారు. నా ఓన్ పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, లేదు పాత క్రియేట్ చేసుకున్న దాన్ని మార్చుకోవడానికి కూడా మనం ఇక్కడ నుండి చేయొచ్చు. సో మనకి 1 క్లిక్ ఇన్స్టాల్ అనేది ఒక 2-3 సెకండ్స్లో అయిపోతుంది. తర్వాత FTP ఫైల్ జిల్లా ద్వారా చేయడానికి మాత్రం ఈ డీటెయిల్స్ కావాలి. కానీ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి డేటాబేస్ కావాలి. డేటాబేస్ కావాలంటే మాత్రం మనం ఈ కంట్రోల్ ప్యానల్లో ఇక్కడ PHP డేటాబేస్ అని ఉంది.
అదే మనకి జాంప్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు PHP myadmin అనే ద్వారా పర్టికులర్ URL ద్వారా జాంప్లో కానీ లేదంటే వ్యాంప్లో కానీ క్రియేట్ చేస్తాం. కానీ ఇది రియల్ హోస్టింగ్ అంటే ఒక రిమోట్ సర్వర్లో డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఈ కంట్రోల్ ప్యానల్లో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డేటాబేస్ ఇన్యాక్టివ్. ఎప్పుడైతే నేను యాక్టివ్ అనే బటన్ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ వచ్చేసాయి చూడండి. డేటాబేస్ నేము, యూజర్ నేము. ఈ పాస్వర్డ్ ఏంటో చూడాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా మీ డేటాబేస్ నేము, మీ డేటాబేస్ యూజర్ నేము ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. కానీ యాక్చువల్గా దీన్ని నేను ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాక్ చేసేటప్పుడు డేటాబేస్ని హ్యాక్ చేశారు లేదంటే మీ డేటాబేస్ యూజర్ నేమ్ను కానీ ఫైండ్ అవుట్ చేశారు అంటే మీ ఎంటైర్ సైట్ని కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది ఎవరికి మనం ఇవ్వకూడదు. సో డేటాబేస్ నేము, డేటాబేస్ యూజర్ నేము, డేటాబేస్ పాస్వర్డ్ ఇవి. అదే మనం జాంప్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు డేటాబేస్ నేమ్ అనేది మనం PHP myadmin ద్వారా క్రియేట్ చేస్తాం. యూజర్ నేమ్ అనేది రూట్ ఉంటుంది. పాస్వర్డ్ అనేది బై డిఫాల్ట్ జాంప్లో నల్ అంటే పాస్వర్డ్ ఉండదు. కానీ 1.comలో ఈ 3 అనేది వీళ్ళు హోస్టింగ్ ప్రొవైడర్స్ మనకి ఇస్తారు. ఫైన్. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ ద్వారా మనం ఇప్పుడు వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.